వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హైయెస్ట్ పేయింగ్ జాబ్, అవి కూడా కోడింగ్ స్కిల్స్ అవసరం లేని జాబ్స్ చూద్దామా. సో చాలామందికి కోడింగ్ అంటే భయం అవుతుంది, ఇంట్రెస్ట్ ఉండదు. సో నాన్ ఐటీ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా. సో కొన్ని ఉన్నాయండి కోడింగ్ స్కిల్స్ అవసరం లేకుండా, అంటే మొత్తం అవసరం లేదని కాకపోయినా కొద్ది తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల అవసరం ఉండదు. అలాంటి జాబ్స్ 7 ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే దాంట్లో. ఇంకా చాలా ఉంటాయి. దీంట్లో మనం 7 హై పేయింగ్ జాబ్స్ దట్ డోంట్ నీడ్ కోడింగ్ స్కిల్స్ అనేది చూడబోతున్నాం. సో ఫస్ట్ డాటా అనలిస్ట్. సో డాటా అనలిస్ట్ కూడా ఎక్కువ కోడింగ్ అవసరం ఉండదు, అవసరం పడుతుంది కానీ చాలా తక్కువ. సో డాటాని కలెక్ట్ చేయడం, అనలైజ్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం. సో మనకు బిజినెస్ డిసిషన్ తీసుకోవడానికి దీంట్లో మనం ఏం టూల్స్ యూజ్ చేస్తామంటే SQL. సో కోడింగ్ స్కిల్స్ అనేది నాట్ ఆల్వేస్ మ్యాండేటరీ అండి ఇక్కడ. సో మనకు డాటా అనలిస్ట్కి మొత్తం కూడా ఎక్కువ కోడింగ్ స్కిల్స్ అవసరం ఏం పడదు. సో అందుకోసమే డాటా అనలిస్ట్ కూడా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇది ఒకటి, ప్లస్ కోడింగ్ స్కిల్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఇది ఇంక్లూడ్ చేశాను. తర్వాత ఐటీ కన్సల్టెంట్. సో మనకి ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఐటీ కన్సల్టెంట్ అనేవాడు సో మనకు అడ్వైజ్ ఇస్తాడు, టెక్నాలజీ సొల్యూషన్స్ పైన మనకు ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వడం కానీ, తర్వాత సిస్టమ్స్ని అసెసింగ్ చేయడం కానీ, కమ్యూనికేటింగ్ క్లయింట్స్ తోటి ఈజీగా కమ్యూనికేట్ అవ్వడం కానీ, జస్ట్ వీళ్ళు అంతా కూడా చూసుకుంటారు, కన్సల్టెంట్ అవుతూ ఉంటారు, మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఎఫెక్టివ్ వేలో మనకు ప్రాజెక్ట్స్ వచ్చే విధంగా అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. సో అందుకే వీళ్ళకి కూడా కోడింగ్ అనేది అవసరం లేదు, కోడింగ్ స్కిల్స్ అనేది. కానీ హై పేయింగ్ జాబ్లు ఇది ఒకటి. తర్వాత టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్. సో ట్రబుల్ షూటింగ్ టెక్నికల్ ఇష్యూస్, ఏదన్నా మన టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా యూజర్స్ని గైడ్ చేయడం, అసిస్టెంట్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం, తర్వాత కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కావచ్చు. ఇవన్నీ వీళ్ళకి కూడా కోడింగ్ నాలెడ్జ్ పెద్దగా అవసరం పడదు, కానీ వీళ్ళ సపోర్ట్ చాలా అవసరం. టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే వీళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకు అన్నీ కూడా ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చినా కూడా, టెక్నికల్గా ఏది వచ్చినా కూడా వీళ్ళే చూస్తారు కాబట్టి. తర్వాత ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి కూడా మనకు ఐటీ స్కిల్ లైక్ కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆయన జస్ట్ ప్రాజెక్ట్స్ యొక్క టెక్నాలజీ చూడడం, టీమ్స్ని కోఆర్డినేట్ చేయడం, బడ్జెట్ని మేనేజ్ చేయడం. సో ఇవన్నీ కూడా వాళ్ళు టైంకి డెడ్ లైన్ పెట్టేసి ఆ టైంలో కంప్లీట్ అవుతుందో లేదో చూడడం, ప్రాజెక్టు ఇవన్నీ కూడా చూసుకుంటారు. సో ఇది ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్. తర్వాత UI అండ్ UX డిజైనర్. సో మనకు ఈ UI UX డిజైనర్ ఏం చేస్తారంటే, మన ఇంటర్ఫేసెస్ బాగా కనిపించడానికి, విజువల్లీ చూడడానికి బాగుండడానికి, మన వెబ్ అప్లికేషన్ కావచ్చు, యాప్ కావచ్చు, ఏదైనా కూడా మనకు యూజర్ అనేవాడు చాలా బాగా కనిపించడానికి వీళ్ళకి కూడా కోడింగ్ స్కిల్స్ హెల్ప్ఫుల్ అవుతాయి, కానీ అంత అవసరం లేదు. ఓకే. తర్వాత టెక్నికల్ రైటర్. సో టెక్నికల్ రైటర్ అనేది ఏం చేస్తాడు, మనకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని మన ఈజీగా అర్థమయ్యే విధంగా డాక్యుమెంటేషన్ రూపంలో మారుస్తాడు. అంటే ఒక వస్తువు ఉందండి, ఒక టెక్నికల్గా ఏదో ఉంది, దాని గురించి డాక్యుమెంటేషన్ బాగా రాస్తాడు. కొలాబరేటింగ్ విత్ ఎక్స్పర్ట్స్తో కొలాబరేట్ అవ్వడం కానీ, క్లియర్ కంటెంట్ వితౌట్ కోడింగ్ రిక్వైర్మెంట్ తోటి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూసింగ్ క్లియర్ కంటెంట్ వితౌట్ కోడింగ్ రిక్వైర్మెంట్. వీళ్ళకి కూడా కోడింగ్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఇది కూడా హైయెస్ట్ పేయింగ్ జాబ్లో ఒకటి. అంటే కోడింగ్ స్కిల్స్ అవసరం లేని జాబ్లో ఇది హైయెస్టే. తర్వాత సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో ఎవరికైనా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ ఉన్న డిజిటల్ ఎరాలో. ఎందుకంటే అన్నీ కూడా సైబర్ థ్రెట్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇవన్నీ సైబర్ థ్రెట్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన సిస్టమ్ని సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు, వీళ్ళు అనలైజ్ చేస్తూ ఉంటారు. సో నెట్వర్క్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇవన్నీ కూడా అన్నీ చూసుకుంటుంటారు కాబట్టి సెక్యూరిటీ పరంగా వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. వీళ్ళకి కూడా కోడింగ్ అవసరం లేదు. ఓకే. సో ఇవన్నీ కూడా కోడింగ్ స్కిల్స్ అవసరం లేని జాబ్లు. సైబర్ సెక్యూరిటీ అనలిస్టు, టెక్నికల్ రైటర్, UI UX డిజైనరు. కొద్దిగా అవసరం ఉన్నా కూడా మీరు అనొచ్చు కొన్ని దీనికి అవసరం పడుతుంది, కానీ అవసరం ఉన్నా కూడా చాలా తక్కువ, మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో అందుకే 7 హై పేయింగ్ జాబ్స్ దట్ డోంట్ నీడ్ కోడింగ్ స్కిల్స్లో ఇవి 7 డిస్కస్ చేసాం. ఇంకా ఏమన్నా ఉంటే మీకు తెలిసిన కామెంట్లో పెట్టేయండి, వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.